Marksha Jain. Problem number 30 చదవమ్మా. Yes, sir. Engineering company is considering to replace or repair a particular machine which has just broken down. Last year, this machine cost rupees 20,000 to run and maintain. These costs have been increasing in real terms in recent years with the age of the machine. A further useful life of 5 years is expected if immediate repairs of rupees 90,000 are carried out. If machine is not repaired, it can be sold immediately to realize about 5,000. Ignore loss or gain on such disposal. Alternatively, the company can buy a new machine for 49,000 with an expected life of 10 years with no salvage value after providing depreciation on straight line basis. In this case, running and maintenance cost will reduce to 14,000 each year and not expected to increase much in real terms for a few years at least. Ex-engineering company regarding a normal return of 10% per annum after tax is a minimum requirement on any new investment. Considering the capital budgeting techniques, which alternative will you choose? Take corporative tax of 50% and assume that depreciation on state line basis will be accepted for tax purpose only. Also, give cumulative present value of rupees 1 per annum at 10% for 5 years, rupees 3.791, and for 10 years, rupees 6.145. రైట్. అసలు మనకి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయమ్మా? విచ్ ఆల్టర్నేటివ్ విల్ యూ చూస్ అన్నాడు కదా. అసలు ఉన్న ఆల్టర్నేటివ్స్ ఎన్ని? 2 alternatives ఇచ్చారు సార్. ఏంటమ్మా అవి? రిప్లేస్మెంట్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ 1 అండ్ ఆల్టర్నేటివ్ 2. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటమ్మా? ఫస్ట్ ఒక మషిన్ ఆల్రెడీ ఉంది సార్. ఓకే. మషిన్ కాస్ట్ రూపీస్ 20,000 టు రన్ అండ్ మషిన్ ఒక ఎక్స్పెన్సెస్ 20,000 సార్. ఓకే. అంటే ఆల్టర్నేటివ్స్ అంటే ఇక్కడ చదివిన దాంట్లో మనం చూసుకుంటే కనుక 2 ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, ఒకటి ఎగ్జిస్టింగ్ మెషిన్ కి రిపేర్స్ చేయించడం, రెండోది రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ విత్ న్యూ మెషిన్. అంతే కదమ్మా? 2 ఆల్టర్నేటివ్స్ చూద్దాం. ఏ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవాలంటే మన అనాలిసిస్ చేసి ఏది బెటర్ అయితే తీసుకుంటాం. అంతే కదా? రిపేర్స్ టు ఓల్డ్ మెషిన్. ఓకే. నెక్స్ట్ రీప్లేస్ ది ఓల్డ్ మెషిన్ విత్ న్యూ మెషిన్. ఓకేనమ్మా? 2 ఆల్టర్నేటివ్స్ చేద్దాం. సో ఫస్ట్ రిపేర్ చేయించడానికి చూస్తే అసలు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడమ్మా? Repairing cost. Last year the machine cost 20,000 to run and maintenance. The cost have been increasing in real terms in recent years with an age of the machine. A further useful life of 5 years is expected. If immediate repairs of 19,000 are carried out, if the machine is not repaired, it can be sold immediately to realize 5,000 అని చెప్పేసాను అన్నాడు. అంతే కదమ్మా? Yes sir. సో ఇప్పుడు మనం ఇమీడియట్ గా రిపేర్స్ కోసం ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టాలన్నాడమ్మా? 19,000 సార్. 19,000 అనేది మనం ఖర్చు పెట్టాలి. అంతే కదమ్మా? Yes sir. సో క్యాష్ అవుట్ఫ్లోస్ లో ఇమీడియట్ రిపేర్స్ ఎంతమ్మా? 19,000. అంతే కదా? Yes sir. సో ఈ 19,000 మనకి ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయా లేకపోతే అసెట్ ఇన్వెస్ట్మెంట్ లోకి వస్తుందా? 19,000 if immediate repairs of 19. రిపేర్స్ కదమ్మా ఇది. Yes sir. రిపేర్స్ వల్ల రిపేర్స్ అనేది మనం P&L లో క్లెయిమ్ చేసుకుంటాం లేదా అసెట్స్ లో చూపించుకుంటామా? P&L sir. P&L లో కదమ్మా రిపేర్స్ అనేది. Yes sir. దీని వల్ల అసెట్ ఏం జరగదు కదా? No sir. రైట్. దీని వల్ల ఇప్పుడు 19,000 రిపేర్స్ కనుక నువ్వు క్లెయిమ్ చేసుకున్నట్లయితే దీని మీద నీకేం మిగులుతుంది? If machine is repaired for 19,000, if the machine రిపేర్స్ కనుక మనం 19,000 రూపీస్ ఖర్చు పెడితే మనకి దాని మీద ట్యాక్స్ అనేది మిగులుతుంది కదమ్మా? Yes sir. ట్యాక్స్ సేవింగ్ ఉన్నది లేదా? Yes sir. సో
ఇది ఎంత ట్యాక్స్ రేట్ 50% చెప్పాడు. Yes, sir. చెప్పాడా? Yes, sir. టేక్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 50% అని అంటే ఎంత? 9,500. అంటే నెట్ అవుట్ఫ్లో 9,500, sir. 9,500. అంటే ఇది రిపేర్స్ కాబట్టి ఇప్పటివరకు మనం పెట్టింది ఇన్వెస్ట్మెంట్ అమ్మా, ఖర్చు. దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళం. కానీ Yes, sir. ఇక్కడ రిపేర్ టు ద ఓల్డ్ మెషిన్ అన్నాడు కాబట్టి 19,000 కూడా మనకు ఖర్చులే కాబట్టి 19,000 కూడా మనం ఎక్స్పెన్స్ కింద తీసుకుంటే దాని మీద ట్యాక్స్ సేవింగ్ అనేది వస్తుంది. నెట్ ట్యాక్స్ సేవింగ్ తీసిన తర్వాత మన అమౌంట్ మనం తీసుకుంటాం అమ్మా. ఓకే. Yes, sir. ఒక పాయింట్ రాస్తున్నానమ్మా. ద రిపేర్స్ కాస్ట్ is assumed to be allowed for tax purposes. అర్థమైందా? Yes, sir. ఓకే, రైట్. ఇంకేమన్నాడమ్మా? రిపేర్స్ కన్నా చేయకపోతే రన్నింగ్ machine లాస్ట్ ఇయర్ మెషిన్ కాస్ట్ 20,000 టు రన్ అండ్ మెయింటైన్. రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇచ్చాడు. Yes, sir. ఎంతైందమ్మా? ఎవ్రీ ఇయర్ చదువుతాం. సో రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 20,000. ఎన్ని ఇయర్స్ పెట్టాలమ్మా మనం? ఇంకా 5 years, sir. 5 years. ఎవ్రీ ఇయర్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. దీని మీద కూడా ఏమొస్తుంది? Tax benefit. ట్యాక్స్ సేవింగ్ at the rate of 50%. అంటే 10,000. ఇక్కడ కూడా నెట్ అవుట్ఫ్లో ఎవ్రీ ఇయర్ నెట్ కాస్ట్ గానీ లేకపోతే నెట్ అవుట్ఫ్లో కంటే నెట్ కాస్ట్ కింద మాట్లాడుతుంది. ఎవ్రీ ఇయర్ ఏ కాస్ట్ కాబట్టి. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇక్కడ 0 year లోని కాస్ట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తానికి కాస్ట్ గురించి తప్ప రెవెన్యూ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? No, sir. Only సో sales. కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. మనం 0 year లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? అసలు మెషిన్ అంటూ వర్కింగ్ లోకి రావాలంటే ఒక 19,000 ఖర్చు పెట్టాలి. అందులో 9,500 యాక్చువల్ కాస్ట్ మీకు, అంతే కదమ్మా? Yes, sir. సో ఇయర్ క్యాష్ ఫ్లోస్ అంతా నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ 9,500. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏ రేట్ దగ్గర తీసుకోవాలమ్మా? 10% అని అది ఇచ్చాడు. 10,000, sir, for 5 years. Yes, sir. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో 0 year దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎక్కడైనా సరే ఎంత ఉంటుంది? 1. 1, sir. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ 9,500. 500. నెక్స్ట్ 1 to 5 years ఇక్కడ 20,000 రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, కానీ Tax ట్యాక్స్ సేవింగ్ వల్ల 10,000. ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇచ్చేసాడమ్మా. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంతా 5 years కి 3.791 ఇచ్చాడు. సో కాబట్టి ఎంత అవుతుంది? 37,910. సో టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత? 47,410. 47,410. ఓకే. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ 2, రీప్లేస్ ఓల్డ్ మెషిన్ విత్ న్యూ మెషిన్. First new machine cost outflows calculate chestam, sir. Cash outflows. New machine కాస్ట్ ఎంతమ్మా? 49,000, sir. 49,000. సో కొత్త మెషిన్ కొంటే ఓల్డ్ మెషిన్ ఏం చేస్తాం? Salvage value ni minus chestam, sir. ఓకే, సేల్ చేస్తాం. సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్. Yes, sir. సో ఓల్డ్ మెషిన్ అమ్మేస్తే ఎంత వస్తుంది అన్నాడు ఇమీడియట్ గా? 5,000. ఓకే, 44,000 ఏమవుతుంది? Outflow. నెట్ అవుట్ఫ్లో. Yes, sir. కదమ్మా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకేం చెప్పాడమ్మా? రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పాడా? Yes, sir. కానీ బెనిఫిట్ ఉందని చెప్పాడు, సార్. అంటే రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్డ్ ఎంత? 14,000 అని చెప్పాడు. అంటే ఇన్ఫ్లో. సో రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 14,000. దీని మీద మనకి ట్యాక్స్ సేవింగ్ ఎంత ఉంటుందమ్మా? 50%. at the rate of 50%.
అమ్మ ఇక్కడ సేవింగ్ ఎక్కడికి కంపేర్ చేస్తే 6,000 అని చెప్పేసి తీసుకున్నాం అనుకో, అక్కడ ఎందుకు ఇలా చేయట్లేదంటే మనం కంపేర్ చేస్తున్నాం అమ్మా, రెండు ఆల్టర్నేటివ్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇదంతా కాస్ట్ టర్మ్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా కాస్ట్ టర్మ్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లో ఎంత ఉంది, ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుని అది మనం చూస్ చేసుకుంటాం అమ్మా. అంతవేందా? ట్యాక్స్ సేవింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంత? 7,000. 7,000 ఇక్కడ ఏంటిది? నెట్ కాస్ట్. అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ అసెట్ కాస్ట్ ఉంది కాబట్టి, అసెట్ మనకి ఉంది కాబట్టి అసెట్ మీద ఏమొస్తుంది? డిప్రిసియేషన్ వస్తుంది. అంతేనా? ఓకే. డిప్రిసియేషన్ ఆన్ న్యూ మెషిన్ ఎంతమ్మా? 49,000 by 10. 49,000 divided by 10 అంటే 4,900. అసలు మనం ఈ డిప్రిసియేషన్ ని దేనికోసం కన్సిడర్ చేస్తాం? ట్యాక్స్ బెనిఫిట్స్. ట్యాక్స్ సేవింగ్ at the rate of 50% అంటే ఎంత అవుతుందమ్మా? 2450. సో 2450 అర్థమైందా? డిప్రిసియేషన్ ట్యాక్స్ సేవింగ్ తీసుకున్న తర్వాత డిప్రిసియేషన్ మనం అంటే ఈ ట్యాక్స్ సేవింగ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. ఓకే. సో ఇది మనం తీసేసుకుంటే నార్మల్ గా ట్యాక్స్ సేవింగ్ ఎంత? 2,450. ఇది మనకి ఇన్ఫ్లో కింద మనం తీసుకుంటాం. సో ప్రెసెంట్ వాల్యూ ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో జీరో ఇయర్ లో క్యాష్ ఫ్లోస్ 44,000. సేమ్ 10%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0 కాబట్టి 1 sir. 1. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 44,000. నెక్స్ట్ 1 to 10 years మనకి కాస్ట్ ఎంత అవుతుంది? రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ 7,000. 10 years కి ఎంత చెప్పాడమ్మా? 6.145 చెప్పాడు. 145 sir. అంటే ఎంత అవుతుందమ్మా? 43,015. 43,015. నెక్స్ట్ 1 to 10 years డిప్రిసియేషన్ మీద మనకి అడ్వాంటేజ్ వస్తుంది 2,450. 2450. Yes sir. 6.145. ఎంత అవుతుందమ్మా? 15,055. 15,055. ఇది మైనస్. నెట్ ఎంత అవుతుందమ్మా? 71,960. 71,960. అమ్మా రెండు కూడా ఈక్వల్ ప్రాజెక్ట్స్ అమ్మా. No sir. సో ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉందమ్మా? Present ది ఓల్డ్ మెషిన్ చేసుకుంటే 5 years వర్క్ చేస్తుంది ఇది. Yes sir. కానీ న్యూ మెషిన్ ని రీప్లేస్ చేస్తే 10 years వర్క్ చేస్తుంది ఇది. అంతే కదమ్మా? సో ఇక్కడ రెండింటిని కంపేర్ చేయగలమా? No sir. First time లైఫ్ డిస్పారిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? స్మాల్ లైఫ్ ఉన్న దాన్ని గ్రేటర్ చేసి చేయాలి సార్. ఇక్కడ మొత్తం కాస్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదమ్మా. కాస్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం దీన్ని ప్రాజెక్ట్ ని 2 సార్లు మనం చేసినా సరే రెవెన్యూ బెనిఫిట్ ఎంత వస్తుందని చెప్పే మనం ఎన్పివి అంటే ఎన్పివి అక్యుములేటెడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉందా అసలు? నో సార్. మరి మొత్తానికి కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామమ్మా? సో ప్రాబ్లం నెంబర్ 29 లో చేసినప్పుడు ఏం చేసాం? పూర్తిగా కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేసామమ్మా? ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ చేసాం. అదే రెవెన్యూస్ కాస్ట్ రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మనం 2 ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకోవచ్చు. సో లోవర్ గా ఉన్న ఏదైతే అంటే తక్కువ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇయర్స్ దాన్ని మనం ఏం చేస్తాం? ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్ ఇయర్స్ తో మ్యాచ్ చేసేలాగా ఇంక్రీజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం. అదన్నా చేయొచ్చు, లేకపోతే ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అన్నా చేయొచ్చు. సో ఇక్కడ రెండు అప్లై చేయలేము, ఎందుకంటే బెనిఫిట్స్ గురించి ఏమి ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ఈక్వేటెడ్ యాన్యువల్ అమౌంట్ రాంగ్ సార్. అది 71,960 రావట్లేదు సార్, 67,960 వస్తుంది సార్. 67 వస్తుంది సార్.
అమౌంట్ లో ఏది తప్పుంది? 7,000 into 6.145 43,015 2,450 into 6.145 15,055 టోటల్ 44,000 రాంగ్ చేశారు. plus 53,015 minus 15,055 టోటల్ కరెక్ట్ గానే కరెక్టే ఉందమ్మా. సార్. నువ్వెక్కడ మిస్టేక్ చేసి ఉంటావు సరిగ్గా చూడమ్మా. టోటల్ కరెక్ట్ గానే వస్తుంది. కరెక్టే సార్. అదేనమ్మా కరెక్ట్ అమ్మా. సో ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ కి ఫార్ములా ఏమనుకున్నావమ్మా? ఎన్పివి బై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో బై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. అంటే ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ గురించి అడిగాను. ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అయితే కనుక మనం ఎన్పివి బై NPV by ప్రెసెంట్ PV వాల్యూ of ఆఫ్ యాన్యుటీ annuity ఫ్యాక్టర్ factor. వేసుకుంటాం అనుకున్నాం. Yes, కానీ sir. ఇక్కడ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ కాబట్టి మనం ఏం తీసుకుంటా ఉన్నాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ Cash క్యాష్ outflow అవుట్ఫ్లోస్ by present by value of annuity ప్రెసెంట్ factor. వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. సో ఎంత అవుతుందమ్మా? 47,410 divided by 3.791. 47,410 divided by 3.791. 12,056. 12,506. 506. 506. Okay. ఇక్కడ EAC equals to 71,960 divided by 6.145. 6.145. 71,960 divided by 6.145. 11,710. 11,710. 710. అంటే యాన్యువల్ కాస్ట్ రూపంలో చూసుకుంటే కనుక ఎక్కడ తక్కువ ఉందమ్మా? Project second 10 ఆల్టర్నేటివ్ ఏంటది? రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ విత్ న్యూ మెషిన్. Yes, sir. రైట్. ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఫస్ట్ ఆల్టర్నేటివ్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్టర్నేటివ్ 1 ఆల్టర్నేటివ్ 2 అని చెప్పేసి అని రాయండి. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ 1 ని ఆల్టర్నేటివ్ 2 ని సెపరేట్ గా తీసుకుని క్యాలిక్యులేట్ చేయండి ఇలాగా. ఓకే. సో యాజ్ ఆల్టర్నేటివ్ 2 is beneficial with a low cost when compared to alternative 1. Hence we choose in the summer alternative 2, that is replace the old machine with the new machine. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ ఆశిత. మా ఆశిత. Yes, sir. అర్థమైందమ్మా ప్రాబ్లం నెంబర్ 30? Yes, sir. రైట్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 31 చేద్దామా? Yes, sir. చేద్దాం sir. చదవమ్మా అలాగైతే. A firm that has a 12% cost of capital is evaluating two mutually exclusive projects, X and Y, having the following characteristics. Original investment, project X 5 lakhs, project Y 1 lakh. Cash inflow each year 1,50,000, 40,000. Useful life 10 years, 10 years. Compute NPV, PI and IRR for these projects. Is there a ranking conflict? If so, resolve the conflict. సో ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏం చేయమంటున్నాడు? రిజాల్వ్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. అంతేనా? Yes, sir. సో ఫస్ట్ ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ 3 క్యాలిక్యులేట్ చేయాలి ప్రాజెక్ట్ ఎక్స్ కి, ప్రాజెక్ట్ వై కి. సో లెట్ us స్టార్ట్ విత్ మూడింటికి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసేద్దాం. Yes, sir. ఓకేనా? రైట్.
ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్, ప్రాజెక్ట్ వై. ఇన్ఫర్మేషన్ ఏముందమ్మా? outflow ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, క్యాష్ ఇన్ఫ్లోస్ ఈచ్ ఇయర్ 1,50,000, యూస్ఫుల్ లైఫ్ 10 years. రెండు చోట్ల కూడా మనకి ఏముందమ్మా? 10 years 10 years. ప్రాజెక్ట్ ఎక్స్, ప్రాజెక్ట్ వై కి కూడా 10 years ఉన్నది. yes sir అవును. ఒకవేళ Yes, ఎన్పివి ఐఆర్ఆర్ రెండు వేరు వేరు ప్రాజెక్టులను చూస్ చేస్తున్నాయనుకో, yes sir ఇక్కడ ఇది లైఫ్ డిస్పారిటీ అవుతుందా? no sir equal life డిస్పారిటీ అవుతుంది. ఫస్ట్ లైఫ్ డిస్పారిటీ కాకపోతేనే మిగిలిన చెక్ చేసుకోవాలి. సో లైఫ్ డిస్పారిటీ కాదు కాబట్టి నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? cash flows సైజ్ డిస్పారిటీ చూసుకుంటే అవుట్ ఫ్లో అనేది ఎలా ఉందమ్మా? ఇన్వెస్ట్మెంట్ వేరియేషన్ ఉంది కదా. yes sir సో ఆ వేరియేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా? పాసిబుల్ రిజల్యూషన్ ఏముంది మన దగ్గర? మా పాసిబుల్ రిజల్యూషన్ ఏముంది? సైజ్ డిస్పారిటీ అనుకుంటే కనుక అమ్మా వినిపిస్తుందా? yes sir వినిపిస్తుంది sir రైట్. ఇక్కడ మనకి డిస్పారిటీస్ ఎన్ని రకాలమ్మా? 3 types sir ఒకటి లైఫ్ డిస్పారిటీ. లైఫ్ డిస్పారిటీ వచ్చినప్పుడు ఈక్వేటెడ్ లైఫ్ మెథడ్, ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ మెథడ్, ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ మెథడ్ అనేవి మనం చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. అవునా? yes sir సో తర్వాత yes sir సైజ్ డిస్పారిటీ వస్తే కనుక, సైజ్ డిస్పారిటీ అంటే ఏంటి? మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వేరియేషన్ ఉంటే కనుక దాన్ని ఏమనుకున్నామమ్మా? సైజ్ డిస్పారిటీ అని చెప్పేసి అని అనుకున్నాం. ఆ సైజ్ డిస్పారిటీ వస్తే కనుక మనం ఇంక్రిమెంటల్ మెథడ్, ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి అని చెప్పుకున్నాం. అవునా? yes sir తర్వాత క్యాష్ ఫ్లో డిస్పారిటీ గురించి మాట్లాడుకున్నాం. క్యాష్ ఫ్లో డిస్పారిటీ వస్తే కనుక అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పేసి అని చెప్పుకున్నామమ్మా? అప్పుడు మాడిఫైడ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇస్తే కనుక మాడిఫైడ్ ఎన్పివి, మాడిఫైడ్ ఐఆర్ఆర్. ఒకవేళ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇవ్వకపోతే అప్పుడు కూడా మళ్ళీ ఇంక్రిమెంటల్ మెథడే మనం ఫాలో అవుతామని చెప్పేసి అని చెప్పుకున్నాం అమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ఎన్పివి, ఐఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కడదాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయినా అరేంజ్ అయిందా లేదా అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది, అసలు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఈచ్ ఇయర్ 1,50,000, యూస్ఫుల్ లైఫ్ 10 years అన్నాడు. ఫర్మ్ దట్ హ్యాస్ 12% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఎవాల్యుయేటింగ్ 2 mutually exclusive ప్రాజెక్ట్స్. ఈ డిస్పారిటీస్ అన్ని కూడా వచ్చినప్పుడు మనం ఎక్కడ డెసిషన్ తీసుకుంటాం అనుకున్నాం? సో డిస్పారిటీస్ వచ్చినప్పుడు అది కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అయితేనే మనం ఇక్కడ చెప్పుకున్నాం. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ నే చూస్ చేసుకోవాలనే సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఈ పాసిబుల్ రిజల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఇది కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12% కాబట్టి, సో ప్రాజెక్ట్ ఎక్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎన్పివి వస్తుంది. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్యాష్ ఫ్లో అంటే ఇక్కడ 1,50,000 చెప్పాడు కాబట్టి డైరెక్ట్ గా 1,50,000 ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years at the rate of 12% ఎంత అవుతుందమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years at the rate of 12%. 0 యాన్యుటీ ఫ్యాక్టర్ అమ్మా 10 years కి యాన్యుటీ ఫ్యాక్టర్ ఎవ్రీ ఇయర్ 1,50,000 వస్తుందంటే మనకి 1 to 10 years కి మనం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ 5.65 sir. 5.65. సో 1,50,000 ఇంటూ 5.65 అంటే ఎంతమ్మా? 8,47,500.
8,47,500. నెక్స్ట్ ప్రాజెక్ట్ వైకి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 40,000 చెప్పాడు. సో 40,000 ఇంటూ 5.65 అంటే ఎంతమ్మా? 2,26,000. 2,26,000. ఓకే. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్సెల్ ఎంతమ్మా? 5 lakhs. 5 lakhs. ప్రాజెక్ట్ వైలో 1 lakh. 1 lakh. ఎన్పివి ఎంత అవుతుంది? 3,47,500. 1,26,000. 26,000. 1,26,000. ఈ రెండు కూడా ఎన్పివి. మరి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.695. 1.695. సో ఇది డివైడెడ్ బై ఇది వేస్తాం. దట్ ఈస్ 8,47,500 డివైడెడ్ బై 5 lakhs. ఇక్కడ 2.26. 2,26,000 డివైడెడ్ బై 1 lakh. 2.26. 2.26. ఓకే, అంతే కదమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ చెప్పండి అమ్మా. సమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇక్కడ మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే 1,50,000 ఇంటూ ఏ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ దగ్గర ఫర్ 10 years, అది దట్ ఈస్ ఈక్వల్ టు 5 lakhs. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years ఈక్వల్స్ టు 5 lakhs డివైడెడ్ బై 1,50,000 అంటే ఎంతమ్మా? 3.33. 3.333. ఓకే. సో ఏ పర్సెంట్ దగ్గర ఈ 3.333 మనకి వస్తుందమ్మా? 27% దగ్గర 3.36439 వస్తుంది. 27% దగ్గర ఎంత ఉంది? 3.36439. 3.3643. ఓకే. 28% దగ్గర 3.2689. 3.2689 అంటే ఇన్ బిట్వీన్ ఉన్నది, అంతేనా? Yes, sir. సో ఇక్కడ 1% కి ఎంత చేంజ్ అవుతుంది? 0.0954. 0954. ఓకే. సో 1% కి మనం డిజైర్డ్ చేంజ్ ఎక్కడితో స్టార్ట్ చేద్దాం? 20% తో మొదలు పెట్టుకుందాం. సో డిజైర్డ్ 3.33, 27% దగ్గర 3.3643. డిఫరెన్స్ ఎంత? 0.0343. ఓకే. సో మనకి 27% ప్లస్ 1% కి 0.0954 అయితే కనుక 0.0343 కి ఎంత అంటే 0.0343 ఇంటూ 1 డివైడెడ్ బై 0.0954 ఎంత అవుతుందమ్మా? 0.3595. 0.3595 అంటే 27.3595 అంటే అంతేనమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ IRR ఆఫ్ ప్రాజెక్ట్ Y. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. సో ఈక్వల్ టు డిస్కౌంటెడ్ అవుట్ ఫ్లోస్ అంటే 1 lakh అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ ఫ్లోస్. ఇక్కడ ఇన్ఫ్లోస్ అంటే 40,000 ఇంటూ ఏ ఫ్యాక్టర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ దగ్గర మనం మల్టిప్లై చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ తెలియదు. ఓకే, అదే గ్యాప్ ఫర్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 years ఇక్కడ కూడా. సో కాబట్టి సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years ఈక్వల్స్ టు 1 lakh డివైడెడ్ బై 40,000 అంటే ఎంత అవుతుందమ్మా? 2.5. 2.5. 2.5. సో 2.5 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా?
38% దగ్గర 2.5265 వస్తుంది సార్. 38% దగ్గర 2.526521. ఓకే. 39% దగ్గర ఎంత వస్తుంది? 2.4688. ఓకే. సో డిఫరెన్స్ చూస్తే 1% దగ్గర ఎంత అవుతుందమ్మా? 0.0577. 0.0577. ఓకే. మనకి డిజైర్డ్ ఎంత 2.5. 38% దగ్గర తీసుకున్నాం. 38% దగ్గర ఎంత 2.5265. సో డిఫరెన్స్ 0.02565. ఓకే. ఎస్ సార్. సో 38% ప్లస్ 1% కింద అయితే 0.0265 into 1 divided by 0.0577 ఎంత అవుతుందమ్మా? 38.4593. 4593. ఓకే. ఇప్పుడు సమ్మరీ వేద్దాం. సమ్మరీ ఎన్పివి ప్రాజెక్ట్ ఎక్స్ ప్రాజెక్ట్ వై. ప్రాజెక్ట్ ఎక్స్ కి వచ్చేసరికి 3,47,500, ఇక్కడేమో 1,26,000. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.695, 2.26. తర్వాత ఐఆర్ఆర్ 27.3595, 38.4593. అంతే కదమ్మా? సో ప్రాజెక్ట్ ఎన్పివి దేన్ని సూచిస్తుందమ్మా? ప్రాజెక్ట్ ఎక్స్ అని సూచిస్తుంది. బట్ ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఏమో ప్రాజెక్ట్ వైని చూస్ చేస్తుంది. ఐఆర్ఆర్ ఏమో మళ్ళీ ప్రాజెక్ట్ వైనే చూస్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ రిజాల్వ్ అంటే కాన్ఫ్లిక్ట్ వచ్చిందా రాలేదా? ఎస్, ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. ఓకే. సో హియర్ ఎన్పివి చూసెస్ project X and profitability index, IRR chooses project Y. Hence conflict arises. Okay. సో కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ సేమ్ గా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ దేని వల్ల అరైజ్ అయిందంటే కాన్ఫ్లిక్ట్ అరైజ్డ్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్ దేని వల్ల అరైజ్ అయిందంటమ్మా? సైజ్. సో ఎందుకంటే ఫస్ట్ మనం లైఫ్ చూసాం, లైఫ్ లో ఈక్వల్ గా ఉన్నాయి. సో తర్వాత ఏం చూస్తాం? సైజ్ డిస్పారిటీ, సైజ్ చూస్తాం. సో కాన్ఫ్లిక్ట్ అరైజ్డ్ డ్యూ టు సైజ్ డిస్పారిటీ వచ్చినప్పుడు పాసిబుల్ రిజాల్వింగ్ రెమెడీ ఏంటి? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. సో పాసిబుల్ రెజల్యూషన్ ఫర్ ది size disparity is incremental cash flows. So let us start with the incremental cash flows. Okay. First cash outflows calculate cheddam. Okay, cash outflows kaadu, incremental cash outflows. Incremental cash outflows. So project X, project Y. Outflows ante unnayamma? Investments. Okay. So investment ante ikkada enta 5 lakhs, ikkada 1 lakh. Incremental cash flow ante ikkada enta తీసుకుంటామా? 4 lakhs. అంటే additional investment ఏం వస్తుంది? 4 lakhs. Okay. Right. Next, cash inflows. Incremental cash inflows. ఏమన్నా cash inflows ఇక్కడంతా 1,50,000, ఇక్కడ 40,000. సో 1,50,000 minus 40,000 అంటే 1,10,000. అమ్మా ఇంక్రిమెంటల్ తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇంక్రిమెంటల్ లో ఎక్స్ మైనస్ వై వేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే వై కన్నా ఎక్స్ ఎంత బెటర్ అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నామమ్మా.
ఇప్పుడు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ లో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎన్పివి పాజిటివ్ వచ్చింది అనుకుంటే, ఐఆర్ఆర్ మనకి కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే కనుక, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతున్నట్టు ఇంక్రిమెంటల్ అనేది మనకి వస్తున్నట్టు, అంటే ఇంక్రిమెంటల్ వల్ల బెనిఫిట్ ఉంది అంటే ఇక్కడ ప్రాజెక్ట్ వై కంటే ప్రాజెక్ట్ ఎక్సైజ్ బెటర్ అని చెప్పేసి మనకి ప్రూవ్ అవుతున్నట్టు. అంటే ఎడిషనల్ బెనిఫిట్ అంటే ఇక్కడ 1 lakh ఇక్కడ అంటే అడిషనల్ గా ఇక్కడ 1 lakh ఇక్కడ 1 lakh ఉంటే కనుక ఏది రెండు సమానమే కాబట్టి అంతకంటే ఎక్కువ ఎక్కడ ఉంది అంటే ప్రాజెక్ట్ ఎక్స్ దగ్గర ఉంది. ఆ ఇంక్రిమెంటల్ వల్ల మనకి బెనిఫిట్ ఎలా ఉంటుందని చెప్పేసి చూస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇక్కడ మనం ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ ఇంక్రిమెంటల్ మెథడాలజీ ఏంటంటే కనుక ఈ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి ఎన్పివి ఐఆర్ఆర్ కడతామమ్మా. ఎన్పివి పాజిటివ్ వచ్చింది, తర్వాత ఐఆర్ఆర్ కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంది అనుకుంటే కనుక రెండు కూడా దేన్ని చూస్ చేస్తున్నట్టు, ఏది చూస్ ఇక్కడ ఇంక్రిమెంటల్ మనం తీసుకుంటున్నాం అంటేనే దాని అర్థం ఏంటంటే ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ రాదర్ దాన్ వై, ఎక్స్ కి వెళ్తున్నాం వై కంటే ఎక్స్ కి ఎంతైతే అడిషనల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో అడిషనల్ క్యాష్ ఫ్లోస్ ని ఇక్కడ మనం ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో కాబట్టి ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ ఇక్కడేమో 4 lakhs, ఇక్కడేమో 1,10,000. ఓకే, క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏమో 4 lakhs, క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమో 1,10,000. సో కాబట్టి ఫస్ట్ we will calculate NPV for incremental cash flows. So incremental cash flows NPV అంటే కనుక present value of cash inflows ఎవ్రీ ఇయర్. ఇక్కడ డిఫరెన్స్ అంతా 1,10,000 కదా, అంటే ప్రాజెక్ట్ వై కంటే ప్రాజెక్ట్ ఎక్స్ ఎంత అడిషనల్ గా మనకి రాబడుతుంది అని చెప్పేసి అంటే 1,10,000 రాబడుతుంది. అంటే అట్ 40,000 దగ్గర రెండు సేమ్, ఇక్కడ 1 lakh దగ్గర రెండు సేమ్, కానీ ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ ఎక్కడ ఉంది ప్రాజెక్ట్ ఎక్స్ లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎక్స్ లో ఉన్న ఇంక్రిమెంటల్ బెనిఫిట్ అనేది మనకి పాజిటివ్ గా సైన్స్ వస్తుంటే కనుక అదే బెటర్ అవుతుందమ్మా. సో కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఎంత 1,10,000 ఇంటూ present value of annuity factor for 10 years for project at the rate of 12% అంటే ఎంత అవుతుందమ్మా? ఇంత ముందు మనం క్యాలిక్యులేట్ చేసిందే ఎంత 5.65. సో కాబట్టి 1,10,000 into 5.65, this is present value factor, annuity factor for 10 years at the rate of 12%. అంటే ఎంత అవుతుందమ్మా? 1,10,000 into 5.65, 6,21,500 minus present value of cash outflows ఏవి ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఎంత 4 lakhs. అంటే నువ్వు అడిషనల్ గా 1,10,000 కనుక when కంపేర్ టు వై తో కంపేర్ చేసుకుంటే కనుక ప్రాజెక్ట్ ఎక్స్ లో ఇంకా అడిషనల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? ఇంకో 1,10,000 ఉన్నాయి. ఈ 1,10,000 తో అడిషనల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ 4 lakhs నేను మీట్ అవ్వగలుగుతున్నావా? ఎస్. అంటే స్టిల్ సర్ప్లస్ 2,21,500 స్టిల్ సర్ప్లస్ ఉంది, ఎన్పివి పాజిటివ్ ఉంది. అంటే ఎట్ 1 lakh దగ్గర రెండు ఈక్వల్, 40,000 దగ్గర ఈ రెండు ఈక్వల్. అందుకంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది బెనిఫిట్? ప్రాజెక్ట్ ఎక్స్ లో వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ ఎక్స్ నే కంపేర్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎక్స్ ని చూస్ చేసుకున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఇక్కడ ఇంక్రిమెంటల్ కి బెనిఫిట్ అనేది ఎంత వస్తుంది? ఎన్పివి పాజిటివ్ వస్తుంది. ఓకే, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే 6,21,500 divided by 4 lakhs. సో 1.55375. సో కాబట్టి ఇక్కడ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఇది కూడా మనకి గో ఫర్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా లాస్ట్ ది ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంక్రిమెంటల్ కి సంబంధించిన ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్. ఓకే, సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో కాబట్టి ఇక్కడ 1,10,000 ని ఏ రేట్ దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years మనకు మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 lakhs అవుతుంది అని చెప్పేసి చూడాలి. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 10 years ఈక్వల్స్ టు 4 lakhs divided by
1,10,000. 3.636. 3.63. 63636 అలా వస్తుంది. ఓకే 6363. ఓకే రైట్ 6363 వేద్దాం. సో ఇప్పుడు ఇది ఏ రేట్ దగ్గర ఈక్వల్ అవుతుందమ్మా? అమ్మా ఏ రేట్ దగ్గర ఉంటుంది ఇది? ఎస్ సార్. సార్ 24 దగ్గర 3.6818 వస్తుంది సార్. 24% దగ్గర 3.6818. ఓకే 25% దగ్గర 3.4631. 3.4631. 1% కి చేంజ్ ఎంత? 0.2817. 0.2187. 2187. ఓకే సో మనకి డిజైర్డ్ అంతా 3.6363, ఇక్కడ 3.6818, 24% దగ్గర. సో కాబట్టి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 0.0455. ఓకే సో ఇక్కడ 24% ప్లస్ ఫర్ ఎవ్రీ 1% 2.2187 అనుకుంటే కనుక ఇక్కడ మనకు కావాల్సిందంతా 0.455. ఎంత వస్తుందమ్మా? 0.045 455? 0455 అన్నాను సార్. ఓకే 045. సో 0.0455 into 1 divided by 0.2187 అంటే ఎంత అవుతుందమ్మా? 24.208. 24.208% IRR. అమ్మ ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్పివి పాజిటివ్ వచ్చిందా? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ లో అమ్మ ఇక్కడ 1 lakh వరకు 2 ప్రాజెక్ట్స్ ఒకటే, 40,000 వరకు 2 ప్రాజెక్ట్స్ ఒకటే, కానీ అంతకంటే ఎక్కువ ఎంత అయితే ఉంటుందో దాని మీద కదా మనం బెనిఫిట్ చూడాలనుకుంటున్నాం. ఇక్కడ 4 lakhs, ఇక్కడ 1,10,000 ఇంక్రిమెంటల్. సో దీని మీద మనకి ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే అప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ ఎక్కువ. అంటే ఎందుకంటే 1 lakh వరకు 40,000 వరకు 40,000 చూసుకుంటే రెండు సేమ్, అందుకంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది? ప్రాజెక్ట్ ఎక్స్ లో వస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్ ఎక్స్ లో అడిషనల్ గా వస్తుంది. కాబట్టి అడిషనల్ వాల్యూని మనం కంపేర్ చేసి అడిషనల్ వాల్యూ వల్ల బెనిఫిట్ వస్తుందా లేదా అని చెప్పేసి చూసాం. సో అడిషనల్ వాల్యూ వల్ల ఎన్పివి పాజిటివ్ వచ్చింది, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 1 ఉంది, ఐఆర్ఆర్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఎంత? 12%. సో 24% ఉంది, ఇక్కడ 12% కంటే ఎక్కువ ఉంది. సో మూడు కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చూస్ చేసుకుంటామమ్మా? సో ఇక్కడ ఏం చూస్ చేసుకుంటారు చెప్పమ్మా? అక్కడ 25% దగ్గర 3.57 సార్. 3.57 సార్. 57 అంత 5705 వస్తుంది సార్. 5705 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? 0.1118 సార్. 1113 సార్. 1113. ఎస్ సార్. ఓకే ఎంత అవుతుందమ్మా? 24 plus 0.0455 into 1 divided by 0.1133. 0.4088 సార్. ఓకే 24.4088%. అంతేనా? రైట్. సో ఎన్పివి పాజిటివ్ ఉంది, ఇంక్రిమెంటల్ కి ఎన్పివి పాజిటివ్ ఉంది, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మోర్ దాన్ 1 ఉంది, ఐఆర్ఆర్ మోర్ దాన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది ఆ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి.
సో కాబట్టి ప్రాజెక్ట్ ఎక్స్ లోనే కదమ్మా సర్ప్లస్ వస్తుంది, ప్రాజెక్ట్ వైతో కంపేర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఎక్స్ లోనే సర్ప్లస్ వస్తుంది. ఆ సర్ప్లస్ కి అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఏది చూస్ చేసుకోమంటామమ్మా? ప్రాజెక్ట్ ఎక్స్ ఈజ్ ప్రిఫరబుల్ ఆర్ చూసన్. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ గంగాధర్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ప్రాజెక్ట్ ప్రాబ్లం నెంబర్ 31 అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 చదువు అలాగైతే. A firm that has a 10% cost of capital is evaluating two mutual exclusive projects A and B whose initial outlay is 70,000. The cash inflows are period 1 project A 10,000, project B 50,000, period 2 project A 20,000, project B 40,000, period 3 project A 30,000, project B 20,000, period 4 project A 45,000, project B 10,000, period 5 project A 60,000, project B 10,000. Compute NPV, profitability index, and internal rate of return for the two projects. Is there a ranking conflict? If so, resolve the conflict. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉందా, ఉంటే కనుక దాన్ని రిజాల్వ్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మ ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్టేనా? Sir. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఏదో ఒక ప్రాజెక్ట్ మనం చూస్ చేసుకోవాలి రెండిట్లోని, అంతే కదా? Yes, sir. సో అలాంటప్పుడు మనకి ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే కనుక మనం ఏమనుకున్నాం? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ లో ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనం 3 టైప్స్ ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్స్ డిఫరెన్సెస్ రావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ ఏంటి? లైఫ్ డిస్పారిటీ. ఇక్కడ లైఫ్ డిస్పారిటీ ఉందా? లైఫ్ No. డిస్పారిటీ ఉందా? No, sir. ఎందుకంటే రెండు ప్రాజెక్టులు కూడా 5 years కాబట్టి 5 years. ఇక్కడ ఏం లేదు. నో లైఫ్ డిస్పారిటీ. లైఫ్ డిస్పారిటీ కానప్పుడు మనం ఏం చెక్ చేయాలనుకున్నాం? Size or scale disparity. సైజ్ ఆర్ స్కేల్ డిస్పారిటీ. సైజ్ డిస్పారిటీ అంటే ఏంటి? అవుట్ ఫ్లోస్ లో డిఫరెన్స్ ఉంటే కనుక. అవుట్ ఫ్లోస్ లో డిఫరెన్స్ ఉందా? రెండు కూడా ఏ అండ్ బి హూజ్ ఇనిషియల్ అవుట్లే 70,000 అన్నాడు కాబట్టి నో సైజ్ డిస్పారిటీ. సైజ్ డిస్పారిటీ ఉందా? No, sir. లేదు కదా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ Cash flow. ఏముందమ్మా? క్యాష్ ఫ్లోస్ లో డిఫరెన్స్ ఉందా? Yes, sir. ఎస్. కాబట్టి ఇక్కడ ఏ డిస్పారిటీ ఉండొచ్చు? Cash flow disparity. క్యాష్ ఫ్లో డిస్పారిటీ ఉండొచ్చు. క్యాష్ ఫ్లో డిస్పారిటీకి రిజాల్వింగ్ మెథడ్స్ ఏం చెప్పుకున్నాం? పాసిబుల్ రెజల్యూషన్, రీఇన్వెస్ట్మెంట్ రేట్ మీద ఆధారపడి ఉంటది. Yes, sir. ఇఫ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ గివెన్ ఇస్తే కనుక అప్పుడు మోడిఫైడ్ NPV or modified IRR. NPV ఆర్ modified IRR, అంతే కదమ్మా? Yes, sir. ఇఫ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ నాట్ గివెన్ Incremental method, sir. ఇంక్రిమెంటల్ మెథడ్, అంతే కదా? Yes, sir. రైట్. సో ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రేట్ అన్న ఇచ్చాడమ్మా. దిస్ ఈస్ క్యాష్ ఫ్లో డిస్పారిటీ. ఒకటి కంక్లూజన్ కి వచ్చాం. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రేట్ అని ఎక్కడైనా చెప్పాడా? No, sir. చెప్పలేదు. కాబట్టి పాసిబుల్ రెజల్యూషన్ ఏంటి? Modified NPV. ఈజ్ Yes, sir. Yes, sir. Incremental method, sir. Yes, sir. ఇంక్రిమెంటల్ మెథడ్. అసలు రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇవ్వలేదు కదా? Yes, sir. Yes, sir. ఇవ్వలేదు కాబట్టి ఇంక్రిమెంటల్ మెథడ్. ఇక్కడ అసలు మనకంటూ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏమంటున్నాడు? ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ 3 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అసలు అక్కడంటూ ఏముండాలి?
ఏముండాలి, ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి, అప్పుడు ఈ ప్రొసీజర్ అంతా, అంతే కదా. అవును సార్. సో అంతే ఫస్ట్ సార్. మనం ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్పివి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 32. ఫస్ట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్పివి ఆఫ్ ప్రాజెక్ట్ ఏ బి కదమ్మా, ప్రాజెక్ట్ ఏ. ఓకే, సో ఫస్ట్ ఇయర్ 1 2 3 4 5 క్యాష్ ఫ్లోస్ ఎంత, 10,000, ఒకేసారి క్యాలిక్యులేట్ చేద్దాం రెండు పెద్ద. 10,000, 20,000, 20,000, 30,000. 30,000. ఏ అండ్ బికి కలిపా సార్? విడివిడిగా అంతే, ఇది ఒకే కాలమ్స్ లో వేసేసుకుందాం అమ్మా. సరే సార్. 45,000, 45,000, 60,000, 60,000. బికి క్యాష్ ఫ్లోస్ 50,000, 50,000, 40,000, 40,000, 20,000, 20,000, 10,000, 10,000, 10,000. 10,000. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత, 10%. at the rate of 10%. ఎంత వస్తుందమ్మా, 0.909, ఓకే. నెక్స్ట్ 0.826, 0.751, 0.683, 0.620, 620, 9. 621 అని రాసుకో. Yes, sir. ఇవన్నీ కూడా జనరల్ గా 10% దగ్గర మనం గుర్తు పెట్టేసుకుంటే, జనరల్ గా 10% వేస్తే ఇవన్నీ సేమ్ గా ఉంటాయమ్మా, అందువల్ల ఇంచుమించు గుర్తుండిపోతాయి మనకి. సో నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ప్రాజెక్ట్ ఏకి ప్రాజెక్ట్ బికి క్యాష్ ఫ్లోస్ ఎంత, 9090, 9090, 16,520, ఓకే. 22,530, నెక్స్ట్ 30,735, 30,735, 37,260, 37,260. నెక్స్ట్ ప్రాజెక్ట్ బికి 45,450, 45,450, 33,040, 33,040, 15,020, 15,020, 6,830, 6,830, 6,210. 6,210. టోటల్ ఎంత అవుతుందమ్మా, 1,16,135. 1,16,135. 1,06,550. 1,06,550 minus present value of cash outflows 70,000, 70,000 తీసేస్తే 46,135, 36,550. 36,550 NPV. ఓకే, నెక్స్ట్ NPV తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. Index. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే 1,16,135 divided by 70,000, 1.659. 106,550 divided by 70,000 ఎంత అవుతుందమ్మా, 1.659 sir first. 1.522. ఓకే, 1.522. ఓకే, నెక్స్ట్ IRR.
ఐఆర్ఆర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ. మా ప్రాజెక్ట్ ఏకి ఐఆర్ఆర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? మనం ఏ రేట్ మీద డిస్కౌంట్ చేయాలనేది తెలియదు కదా. ఎస్ సార్. మరి ఏం చేయాలి? ఆ రేటే కనుక్కోవాలి. రేట్ కనుక్కోవాలి. క్యాష్ అవుట్ ఇక్కడ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేయాలి. అంతే కదా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మనం చూస్ చేసుకోవాలి మెథడ్ ఇక్కడ పర్సంటేజ్ అనేది. ఇయర్ 1 2 3 4 5 క్యాష్ ఫ్లోస్ 10,000 20,000 30,000 45,000 60,000. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎక్కడితో గెస్ స్టార్ట్ చేద్దామమ్మా? గెస్ ఎక్కడితో స్టార్ట్ చేద్దాం? ఇక్కడ 10% దగ్గర మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి 10% కంటే జనరల్ గా ఎక్కువే ఉంటది. సో 10% కంటే ఎక్కువ ఉంటుంది అంటే ఎంత తీసుకుందాం? డిఫరెన్స్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి 20% తెచ్చేయి. ఎట్ ద రేట్ ఆఫ్ 20%. సార్ 27 కి 28 కి మధ్యలో వస్తుంది సార్. 27 కి 28 కి మధ్యలో ఉంటుంది సార్. ఓకే. 27% దగ్గర ఎంత వస్తుందమ్మా? 70,378.5. 70,378.5. 28% దగ్గర 68,550.7506. 68,550.7506. ఓకే. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1% కి? 1,827.5. ఓకే. ఇక్కడ మనకి డిజైర్డ్ చేంజ్ ఎంత అంటే 70,000 కి 27% దగ్గర ఉన్న 70,378 కి డిఫరెన్స్ చూసుకుంటే 378.5. సార్ అక్కడ 1,827.75 సార్. 75. Yes, sir. సో ఇక్కడ 27% ప్లస్ 378.5 into 1 divided by 1827.75 ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా? 0.20708 సార్. 27.2080. ఓకే. Yes, sir. నెక్స్ట్ ప్రాజెక్ట్ బి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ బికి ఐఆర్ఆర్ ఎంతమ్మా? ఇయర్ క్యాష్ ఫ్లోస్ 2 3 4 5 ఇక్కడంతా 50,000 40,000 20,000 10,000 10,000. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? $37 కి 38 కి మధ్యలో వస్తుంది సార్. 37 కి 38 కింద 37% కి ఎంత వస్తుంది? 70,496.81. 70,460 ఎంత? 496.8179. ఓకే. 38% కి 69,601.355. 1% కి డిఫరెన్స్ ఎంత?
1% కి డిఫరెన్స్ ఎంత? 895.4629. ఓకే, మన డిజైర్డ్ ఎంత? 70,000. 37 దగ్గర స్టార్ట్ చేద్దాం. 37% దగ్గర 70,000 496.817. సో డిఫరెన్స్ 496.817. సో కాబట్టి 37% ప్లస్ 496.817 ఇంటూ 1 డివైడెడ్ బై 895.462. ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా? 0.55481. 37.55481. నెక్స్ట్ సమ్మరీ రాద్దాం. సమ్మరీ ఏంటి? ప్రాజెక్ట్ మెషిన్, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. ఎన్పివి ఎంత చెప్తున్నారమ్మా? 46,135, 36,550. 450. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.659, 1.5225. 1.522. IRR 27.23. 27.20, 37.5548. సో ఎన్పివి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ దేన్ని చూస్ చేస్తున్నాయి? ప్రాజెక్ట్ ఏని చూస్ చేస్తున్నాయి. ఐఆర్ఆర్ ఏమో ప్రాజెక్ట్ బిని చూస్ చేస్తుంది. ఇస్ దేర్ ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్? Yes, sir. ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? Yes, sir. Yes, there is a ranking conflict. So పాసిబుల్ రెజల్యూషన్ ఏంటి? ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ దేని వల్ల వచ్చింది? క్యాష్ ఫ్లో డిస్పారిటీ. పాసిబుల్ రెజల్యూషన్ ఏంటి? ఇంక్రిమెంటల్ ఎంతమ్మా? మెథడ్. ఇంక్రిమెంటల్ మెథడ్. ఓకే, రైట్. సో ఇంక్రిమెంటల్ మెథడ్ అంటే ఎలా చేయాలమ్మా? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ చేయాలి. సో 1 2 3 4 5. సో ప్రాజెక్ట్ ఏకి ప్రాజెక్ట్ బికి ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి 0 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. సో ఇక్కడ 70,000, ఇక్కడ కూడా 70,000 0 ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎంతమ్మా? 10,000, 50,000. ఆ పక్కన 20,000, 50,000, 50,000, 20,000, 40,000, 30,000, 20,000, 20,000, 45,000, 45,000, 10,000, 60,000, 60,000, 10,000. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ ఎటువైపు నుంచి ఎటువైపు చేద్దాం? ఏ మైనస్ బి చేద్దామా? బి మైనస్ ఏ సార్. రెండు ఏదైనా చేసుకోవచ్చు మనం. నేను ఏ మైనస్ బి చేస్తాను, మీరు బి మైనస్ ఏ చేయండి. ఏ మైనస్ బి నేను చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ ప్రిఫరింగ్ ఏ వెన్ కంపేర్ టు బి. బి కంటే ఏని ప్రిఫర్ చేస్తున్నాను అని వెళ్తున్నాను. బిని ప్రిఫర్ చేసడం వల్ల అప్పుడు నాకు వచ్చే ఎన్పివి, ఇక్కడ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి ఎన్పివి అది ఎలా వస్తుందని చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే 40,000 నెగిటివ్ అంటే నేనేం చూస్ చేస్తున్నాను? ఏ మైనస్ బి చేస్తున్నాను కాబట్టి నేనేం చూస్ చేస్తున్నాను? ప్రాజెక్ట్ ఏం చూస్ చేస్తున్నాను. ఓకే, దాంట్లో ఉండే సర్ప్లస్ వల్ల ఏమన్నా ఉందా లేదా? సర్ప్లస్ వల్ల ఎన్పివి నెగిటివ్, ఐఆర్ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ప్రాజెక్ట్ బికి వెళ్తానని చెప్పేసి దాని అర్థం. అంతే కదమ్మా? సో ఇక్కడ 20,000 మైనస్, ఇక్కడ 10,000 మైనస్, ఇక్కడ 35,000 ప్లస్, ఇక్కడ 50,000 ప్లస్. అంతే కదా? ఉన్నాయి కదా? ఇక్కడ 10,000 మైనస్ కాదు ప్లస్, 30,000 కదా. ఇక్కడ 30,000 మైనస్ 20, 10,000 పాజిటివే కదా? పాజిటివ్. మనం తప్పేసుకుందాం. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇక్కడ ఎన్పివి అంటే ఏం చేయాలమ్మా?
characteristics. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ దీనికి ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి ఎన్పివి, ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి 1 2 3 4 5 ఇంక్రిమెంటల్ ఎంత 40,000 20,000 10,000 35,000 50,000. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత at the rate of 10%. అంటే ఎంత అవుతుంది 0.909 0.826 0.751 0.751 0.683 683 0.620. 621. Yes, sir. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎంత అవుతుందమ్మా ఇక్కడ 36,360. 36,360. ఓకే 16,520. 16,528. 7,510. ఓకే 23,905. ఓకే 31,050. 31,050. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత టోటల్ సమ్ ఆఫ్ 9,577, sir. Positive. ఓకే మైనస్ సమ్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత ఇక్కడ ఇంక్రిమెంటల్ చేస్తున్నాం ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ చేస్తాం ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏమన్నా ఉంది ఇంక్రిమెంట్ లో లేదు సార్ 270,000 సార్ కాబట్టి ఎన్పివి ఏమవుద్ది 9577. అంటే దాని అర్థం ఏంటి నేను ఏం చూస్ చేసుకున్నాను బి వద్దనుకున్నాను బి వద్దనుకుంటే ఏం చూస్ చేసుకుంటే ఇంక్రిమెంటల్ ఏ మైనస్ బి వేసాను అప్పుడు ఎన్పివి పాజిటివ్ వచ్చిందమ్మా. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 9577 divided by 72. 9577 divided by ఇదా. సో ఇక్కడ ఐఆర్ఆర్ ఎంత వస్తుంది ఐఆర్ఆర్ చెప్పమ్మా ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ కి ఐఆర్ఆర్ ఏ రేట్ దగ్గర ఇక్కడ ఎన్పివి 0 అవుతుంది 15. ఎంతమ్మా 15%. 15 దగ్గర 1539.8806 వస్తుంది 15% దగ్గర 1539. ఓకే 16 దగ్గర ఎంత ఉంది 17 దగ్గర 1071.2903 17 దగ్గర 1071.2903 నెగటివ్ సార్ అది నెగిటివ్ అయితే ఇన్ బిట్వీన్ ఉంటది 2% కి చేంజ్ ఎంత 1539.8806 సార్ పైన 1538.39.8806. 39.8806 ఓకే సో రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది అమ్మా ఇది పాజిటివ్ ఉంది ఇది నెగిటివ్ ఉంది సో ఇదేమవుద్ది రెండు ప్లస్ అవుతాయి ఎంత 2611.1709. ఓకే సో ఇక్కడ మన డిజైర్డ్ చేంజ్ ఎంత 1538.880 అయిపోవాలి కదా సో 15% ప్లస్ 1539.8806 into 2 divided by 2611.1709 అంటే ఎంతమ్మా 16.1794. సో 16% అనేది ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంది కదా మా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంతే ఇక్కడ 10% కదా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సో అందుకంటే ఎక్కువ ఉంది ఎన్పివి పాజిటివ్ ఉంది అలాంటప్పుడు ఏం చూస్ చేసుకుంటాం ప్రాజెక్ట్ ఎక్స్
షుడ్ బి Yes, చూజన్. అంతేనమ్మా? సారీ, ప్రాజెక్ట్ ఏ షుడ్ బి చూజన్. అర్థమైందా? Yes, sir. yes, sir. రైట్. సో ఇదే కేసులో మనం రీఇన్వెస్ట్మెంట్ రేట్ సరదాగా ఒక అజంప్షన్ తీసుకుని మాడిఫైడ్ ఎన్పివి మాడిఫైడ్ ఐఆర్ఆర్ కూడా చేసేద్దాం అమ్మా. ఓకేనా? సార్ వాయిస్ రావట్లేదు సార్. ఇదే ప్రాబ్లం లో మనం ఏం చేద్దాం అంటే రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇస్తే గనక అని చెప్పేసి అజంప్షన్ తీసుకుని ఆ రీఇన్వెస్ట్మెంట్ రేట్ కూడా తీసుకుని మనం చేసేద్దాం అంటున్నానమ్మా. అర్థమవుతుందా? Yes, sir. సో assume reinvestment rate is going to be 14%. మరి రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చూస్ చేసుకోవాలమ్మా? మా పాసిబుల్ రెజల్యూషన్ ఏమవుతుంది? రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇచ్చాడు కాబట్టి Modification of NPV also. modified NPV or modified IRR. Modified IRR. అంతే కదమ్మా? అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రేట్ 14% ఇచ్చాడు. అలాంటప్పుడు పాసిబుల్ రెజల్యూషన్ మాడిఫైడ్ ఎన్పివి మాడిఫైడ్ ఐఆర్ఆర్ అనుకున్నాం. సో ఫస్ట్ మాడిఫైడ్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మాడిఫైడ్ ఎన్పివి. మరి రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ మాడిఫైడ్ ఎన్పివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ అసలంటూ ప్రాజెక్ట్ ఏ తీసుకుందాం. ప్రాజెక్ట్ ఏకి తీసుకుందాం. ప్రాజెక్ట్ ఏ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ అంటే ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. 1 2 3 4 5. ఈ 5 years లో మనం ఏం చేస్తామంటే కనుక క్యాష్ ఫ్లోస్, మనకి ఇచ్చిన క్యాష్ ఫ్లోస్ ఏంటి? 10,000, 20,000, 30,000, 45,000, 60,000. రైట్. ఇక్కడ రీఇన్వెస్ట్ చేస్తున్నాం. రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇచ్చాడంటే కనుక మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం రీఇన్వెస్ట్ చేసినట్లయితే అని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏలో ఫస్ట్ ఇయర్ లో మనకి 10,000 వచ్చేస్తున్నాయి కదమ్మా. ఈ 10,000ని మనం ఎన్ని ఇయర్స్ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ ఎండ్కి నాకు వచ్చిన 10,000 ని ప్రాజెక్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎన్ని ఇయర్స్ నేను రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే కనుక నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ ఎండ్కి వస్తుంది కాబట్టి సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. అంటే ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ప్రాజెక్ట్ అంతా కూడా 4 years. నాకు ఫస్ట్ ఇయర్ లో వచ్చిన క్యాష్ ఫ్లోస్ ని నేను ఎన్ని రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు? 4 years. సెకండ్ ఇయర్ లో వస్తే కనుక సెకండ్ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది కాబట్టి అమ్మా ఇక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే ఎండింగ్ అమ్మా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి అని అర్థం అమ్మా, బిగినింగ్ కాదు. సో కాబట్టి సెకండ్ ఇయర్ ఎండ్ కి నాకు వచ్చిన 20,000ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను? సో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ 3 years ఇన్వెస్ట్ చేసుకుంటాను. అదే థర్డ్ ఇయర్ వచ్చినవి 2 years, ఫోర్త్ ఇయర్ వచ్చినవి 1 year, ఫిఫ్త్ ఇయర్ ఎండ్కి వచ్చినవి ఫిఫ్త్ ఇయరే కాబట్టి 0 years లో నేను రీఇన్వెస్ట్ చేసుకుంటానమ్మా. ఓకే. సో ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ 4 years చేస్తే కనుక నాకు రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఎంత? రీఇన్వెస్ట్మెంట్ రేట్ at the rate of 14%. 14% రీఇన్వెస్ట్ చేస్తే కనుక డబ్బులు ఎలా అవుతాయి? నార్మల్ గా మనం ప్రెసెంట్ వాల్యూ కనుక్కోవాలంటే డిస్కౌంటింగ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 4 years తర్వాత ఈ డబ్బులు ఎంత అవుతాయని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మనం ఫ్యూచర్ వాల్యూస్ చేస్తాం. ఫ్యూచర్ వాల్యూ చేయాలంటే ఏంటి? కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే ఏంటి? ఫార్ములా 1 + i whole power n. 1 + r whole power n. సో 1 + r అంటే ఇక్కడ ఎంత? 14%. హోల్ పవర్ n అంటే ఇక్కడ మనం పవర్ n కనుక్కున్నాం. ఓకే. సో ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 1.14 హోల్ పవర్ 4 అంటే ఎంతమ్మా? 1.6889. 1.6889. 6889. ఇక్కడ 1.4815. ఓకే. నెక్స్ట్ 1.2996. ఓకే. 1.14. ఓకే. ఇది 1. సో ఇది రీఇన్వెస్ట్మెంట్ రేట్ అమ్మా.
సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అంటే ఫస్ట్ మనం రీఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ రేట్ ఇచ్చాడు కాబట్టి ఉన్న క్యాష్ ఫ్లోస్ అన్నిటిని కూడా ఫ్యూచర్ వాల్యూస్ కి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 10,000 into 1.6889 అంటే 10,000 నీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నది, అది 4 years నువ్వు రీఇన్వెస్ట్ చేసుకుంటే కనుక డబ్బులు ఎంత అవుతాయి? ఇప్పుడు నీకు 14% రీఇన్వెస్ట్ చేసుకుంటే 16,889. నెక్స్ట్ 29,630. 9,630. ఓకే 38,988. 990 988. 988 51,300. 51,300. 60,000. 60,000. టోటల్ ఎంతమ్మా? 1,96,807. 96,807. 96,807. ఓకే 1,96,807. ఇప్పుడు ఇది ఫ్యూచర్ వాల్యూ అంటే నాకు వచ్చే టోటల్ క్యాష్ ఫ్లోస్ యొక్క ఫ్యూచర్ వాల్యూ అమ్మా. 5 ఏళ్లకి కలిపి 5th year కి అన్ని కూడా రీఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ వచ్చిన డబ్బులన్నింటినీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినట్లయితే నాకు వచ్చే డబ్బులు ఎంత? 1,96,806. ఓకే, మరి వీటి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లో అంటే ఎంత వస్తుంది? ఈ 1,96,807 ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ వాల్యూస్ కంటే 5th year కి తీసుకున్నాం అమ్మా. 5th year కి మనకు ఉండే క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాం. 5th year కి ఉండే క్యాష్ ఫ్లో ని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలంటే ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ at the rate of 10% for 5th year. ఎంతమ్మా? 196,807 ఇంటూ 5th year కి ఎంత అవుతుంది? 10% దగ్గర 0.621 0.6209. అంటే 621. 621 సార్. రైట్, ఎంత అవుతుందమ్మా? 1,22,217. 120 1,22,217. 217. రైట్, ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే ఇది ఏం చేసాం? రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇచ్చినప్పుడు మాడిఫైడ్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలన్నమా? ఉన్న క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ కూడా రీఇన్వెస్ట్ చేస్తాం. రీఇన్వెస్ట్ చేసి ఏ రేట్ దగ్గర రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇస్తే కనుక ఆ రీఇన్వెస్ట్ రేట్ దగ్గర మనం చేసి ఏం చేస్తాం? ఫ్యూచర్ వాల్యూస్ తీసుకుంటాం. ఫ్యూచర్ వాల్యూ అంతే ఏ ఇయర్ కి వస్తుంది? 5th year కి వస్తుంది. ఫస్ట్ ఇయర్ లో వచ్చే క్యాష్ ఫ్లోని 5th year క్యాలిక్యులేట్ చేశాను. సెకండ్ ఇయర్ లో వచ్చే క్యాష్ ఫ్లోని రీఇన్వెస్ట్ చేసడం ద్వారా వచ్చే డబ్బులతో 5th year క్యాలిక్యులేట్ చేశాను. అలా ఇవన్నీ కూడా 5th year కి వచ్చే క్యాష్ ఫ్లోస్, వాటిని ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే కనుక అక్కడ 1,22,217 అయింది. సో దీనికి క్యాష్ అవుట్ ఫ్లోస్ కనుక మైనస్ చేసినట్లయితే క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంతమ్మా? 70,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 52,217. 52,217. ఎన్పివి ఏమైంది? ఇక్కడ వచ్చింది ఏంటమ్మా మనకి? మాడిఫైడ్ ఎన్పివి. మనకు వచ్చిందంటే మాడిఫైడ్ ఎన్పివి. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ అంటే ఇక్కడ మనకి క్యాష్ ఫ్లోస్ తెలుసు. సో sum of discounted cash inflows equals to discounted cash outflows. Outflows తెలుసు 70,000. ఇక్కడ ఈ మాడిఫైడ్ ఐఆర్ఆర్ కాబట్టి మాడిఫైడ్ ఐఆర్ఆర్ లో ఫ్యూచర్ వాల్యూ తీసుకున్నాం కదమ్మా. ఈ ఫ్యూచర్ వాల్యూని ఏ రేట్ ఇక్కడే నథింగ్ బట్ ఎన్పివి 0 ఎక్కడైతే అవుతుందో అదే ఐఆర్ఆర్ అమ్మా. సో ఇక్కడ కూడా మాడిఫైడ్ ఐఆర్ఆర్ ఏ రేట్ దగ్గర ఈ 1,96,807 నువ్వు ఒక రేట్ దగ్గర ఇక్కడ నువ్వు మల్టిప్లై చేసి ఏం చేసావు? ఇక్కడ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసావు. ఇక్కడ ఏ రేట్ దగ్గర నువ్వు గనక నువ్వు డిస్కౌంట్ చేస్తే గనక అప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ అక్కడ క్యాష్ అవుట్ ఫ్లోస్ కి ఈక్వల్ అవుతాయి అని చెప్పేసానంటే
1,96,807 into present value factor ఎంత? present value factor at the rate of 10% మనం చూడాలంట. సో present value factor at the rate of 10% equals to 70,000 divided by 1,96,807 అంటే ఎంత అవుతుందమ్మా? 0.3556. 0.3556. ఏ రేట్ దగ్గర మనకి 0.3556 వస్తుందమ్మా? 5th year. ఫర్ 5th year ఇదంతా కూడా ఏంటి? 5th year క్యాష్ ఫ్లోసే కదా అవి. సో ఫర్ 5th year కి మనకి 0.3556 వచ్చేది ఏ రేట్ దగ్గర వస్తుందమ్మా? సార్ 23% దగ్గర 0.3552 వచ్చింది సార్. ఇంచుమించు వచ్చింది కాబట్టి ఐఆర్ఆర్ 23%. ఐఆర్ఆర్ 23% కింద తీసేసుకుంటున్నానమ్మా. సో ప్రాజెక్ట్ ఎక్స్ కి ప్రాజెక్ట్ ఏ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ బి కి మాడిఫైడ్ ఎన్పివి ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ బి కి మాడిఫైడ్ ఎన్పివి. మై ఇయర్ 1, 2, 3, 4, 5 క్యాష్ ఫ్లోస్ చెప్పమ్మా. 50,000, 40,000, 20,000, 10,000. 10,000. Okay. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఎన్నాళ్ళు రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ వచ్చిన దాని 4 years, దీని 3 years, దీని 2 years, దీని 1 year, దీని 0. అంతే కదా? ప్రెజెంట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ at the rate of 14% రీఇన్వెస్ట్మెంట్ రేట్. ఓకే. సో ఇక్కడ ఎంత ముందు క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. 1.6889. Yes, sir. 1.4815, 1.2996, 1.141. So future value of cash flows చెప్పమ్మా. Total 1,91,097. 1,91,097. ఓకే. ఇది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫర్ 5th year. అంతే కదమ్మా? సో present value of cash inflows అంటే ఏంటి? సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ 1,91,097 into 5th year present value factor at the rate of 5th year 10% దగ్గర 0.621. 1,18,671. ఓకే. మైనస్ క్యాష్ అవుట్ఫ్లోస్. present value of cash outflows ఎంత? 70,000. తీసేస్తే 48,671. 671. ఓకే. ఐఆర్ఆర్ ఏ రేట్ దగ్గర మనం కనుక తీసుకుంటే, ఏ రేట్ దగ్గర మనం ఇక్కడ ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే అక్కడ ఈక్వల్ అవుతుందో చూద్దాం. సో 191,097 ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఫర్ 5th year at the rate of 10%. Sorry, 10% is percentage కనుక్కోవాలి. సారీ. 5th year equal to 70,000. So present value of factor for 5th year 0.3663. 70,000 divided by 1,91,097 అంటే ఎంతమ్మా? 0.3663. 3663. ఇందాక ఇది ఏదో దగ్గరకు వచ్చినట్టుంది. ఇందాక 23%. 22 దగ్గర 0.3699 వస్తుంది సార్. 22% దగ్గర 0.3699. 3699. 23 దగ్గర 0.35. 23% దగ్గర 0.3552. ఓకే.
రైట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? పాయింట్ జీరో 0.0149. ఓకే, 1% కి మన డిజైర్డ్ ఎంత అంటే 3.633, 3.699. డిఫరెన్స్ ఎంత? 0.0036 సార్. మీరు 036 అంటే 0036 మీరు 0.3699 కి మీరు 3 పాయింట్ అని పెట్టేశారు సార్ అక్కడ పైన. 0.3699 0.3663, 0.3699. Difference 36. సో 22% ప్లస్ 0.0036 ఇంటూ 1 డివైడెడ్ బై 0.0149 అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా? $22.2416. ఓకే. సో ఇప్పుడు సమ్మరీ రాద్దాం. సమ్మరీ ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. మోడిఫైడ్ ఎన్పివి ఎంత? ప్రాజెక్ట్ ఏకి మోడిఫైడ్ ఎన్పివి 52,217, ఇక్కడ 48,671. మోడిఫైడ్ ఐఆర్ఆర్ అంటే ఇక్కడంతా 23, ఇక్కడ 22.2416. సో రెండు కూడా ఇప్పుడు ఏం చూస్ చేస్తున్నాయమ్మా? ప్రాజెక్ట్ ఏ షుడ్ బి చూసెన్. సో ఇఫ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ కనుక ఇచ్చినట్లయితే. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ రేపు క్లాస్ లో మిగతా కాన్సెప్ట్ మాట్లాడుకుని తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. రేపటితో క్యాపిటల్ బడ్జెటింగ్ మాక్సిమం కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ.